ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు అయితే రసవత్తరంగా మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ప్రాంతీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో రాష్ట్రంలోనే కీలకమైనటువంటి మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి నవతరం పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు మరి మంగళగిరిలో పోటీ చేస్తున్నారు. మంగళగిరిలో పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి, నవతరం పార్టీ యొక్క విధి విధానాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. రావు సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి, ఏంటి సార్వత్రిక ఎన్నికల్లో మీరు మరి మంగళగిరిలో పోటీ చేస్తున్నట్టు కూడా ప్రకటన అయితే జారీ చేశారు. ఫస్ట్ లిస్టులోనే మీ పేరు ఉంది. ఏంటి అసలు మీరు మంగళగిరిలో పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవతరం పార్టీ మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది. అట్లాగనే 100కు పైగా అసెంబ్లీ స్థానాల్లో కూడా నవతరం పార్టీ నుండి పోటీ చేయడానికి నిర్ణయించాం. అభ్యర్థుల జాబితాని కూడా ఇప్పటికే 50% మొత్తం కూడా ఎంపిక చేయడం జరిగింది. నవతరం పార్టీ అధ్యక్షుడిగా నేను మంగళగిరిలో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్ష అని చెప్పి ఢిల్లీలో ఒక ధర్మ పోరాట దీక్ష కార్యక్రమం పెట్టాడు. ఆయనతో పాటు మేము కూడా వెళ్ళాం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, అట్లాగనే ఆంధ్ర రాష్ట్ర విభజన హామీలు అమలవుతాయి, చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారనేటువంటి ఒక సదభిప్రాయంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేసినా మద్దతు ఇస్తూ వచ్చాం. అట్లాగనే మరి రాజధాని అమరావతి కానీ అనేక అంశాల్లో మద్దతు ఇస్తూ వచ్చాం. ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు మాట తప్పి మడమ తిప్పి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉంటారు, అట్లాగే అందరినీ విమర్శిస్తూ ఉంటారు, మోడీ గారిని విమర్శిస్తూ ఉంటారు. ఈరోజు బీజేపీతో పొత్తుకి తాపత్రయపడతా ఉన్నాడు, బీజేపీ పొత్తిళ్లలోకి వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 2 పార్టీల కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ఓటమి లక్ష్యంగా మంగళగిరి ఎన్నికల్లో కానీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో, అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో నవతరం పార్టీ నుండి అభ్యర్థులను బరిలోకి దించుతున్నాం. తెలుగుదేశం పార్టీ ఓటమి లక్ష్యంగా పనిచేసేటువంటి దాంట్లో భాగంగానే ఎందుకు మీరు తెలుగుదేశం కానీ జనసేన కూటమిని ఎందుకు ఓడించాలనుకుంటున్నారు? ఏంటి అసలు మీరు ఇప్పటి వరకు కూడా మరి తెలుగుదేశం కానీ చంద్రబాబుతో పయనించాలని చెప్తున్నారు. మీరు ఏంటి ఆ కూటమి ఎందుకు మీరు ఓటమి కోసం మీరు చూస్తున్నారు? ఇక్కడ అనైతిక పొత్తు భారతీయ జనతా పార్టీ తోటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పెట్టుకునేటువంటి పొత్తు ఏదైతే ఉందో ఆ పొత్తు అనైతికమైనటువంటి పొత్తు. పాచిపోయిన లడ్డూలు అన్న పవన్ కళ్యాణ్ మరి నరేంద్ర మోడీని గద్దె దించాలి, నరేంద్ర మోడీ అధికారంలో రాకూడదు, ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకూడదు, కిట్ మోడీ అన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి పొత్తు పెట్టుకొని వాళ్ళు బహిరంగంగా సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఇలాంటివి ఏమీ లేకుండా ఈరోజు అన్నీ వదిలిపెట్టి భారతీయ జనతా పార్టీతో పొత్తుకు వెళతా ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రుల యొక్క పౌరుషాన్ని రుచి చూపించడం కోసమే చంద్రబాబు నాయుడు అట్లాగనే జనసేన ఈ 2 పార్టీలకు సంబంధించి మరి బీజేపీకి పొత్తులోకి వెళ్తా ఉన్నారు. కాబట్టి ఆ పార్టీని ఓడించాలని చెప్పి అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుకు వ్యతిరేకంగా అభ్యర్థులు నిలబెడతా ఉన్నారు. ఏంటి మీరు నవతరం పార్టీగా ఎంతమంది అభ్యర్థుల్ని మరి రంగంలోకి దించుతున్నారు? ఈసారి ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 16 పార్లమెంట్ సెగ్మెంట్లకి అట్లాగనే 21 అసెంబ్లీ సెగ్మెంట్స్కి నవతరం పార్టీ నుండి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అట్లాగనే మిగతా 9 పార్లమెంట్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకటిస్తాం. అట్లాగనే మరి 175 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయగలిగితే మ్యాక్సిమం సీట్లలో నవతరం పార్టీ అభ్యర్థుల్ని చంద్రబాబు నాయుడు గారు జనసేన కూటమికి వ్యతిరేకంగా నిలబెట్టి వాళ్ళ ఓటమికి మా వంతు మేము కృషి చేస్తాం. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే వ్యతిరేక ఓటు చీలనివ్వమని చెప్పారు. మేమేం చెప్తున్నామంటే మీకు పడాల్సినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లు ఖచ్చితంగా చీలుస్తాం, మీ ఓటమికి ఖచ్చితంగా నవతరం పార్టీ కృషి చేస్తుందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ అన్నాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని అన్నాడు. కానీ మీరు జనసేన, టీడీపీ కూటమి ఓట్లు చీలుస్తారని మీరు అంటున్నారు. అంటే మీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? అసలు మీరు ఎలా చీలుస్తారు ఆ ఓట్లు? నవతరం పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసింది, అప్పుడు ప్రజలందరూ చూశారు. అట్లాగనే బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేసింది, అప్పుడు ప్రజలందరూ చూశారు. పవన్ కళ్యాణ్ని, జనసేన పార్టీని
చంకలో ఎత్తుకున్న పిల్లోడి మాదిరిగా కాపాడటానికి ఆ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికప్పుడు కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు, అట్లాగనే మరొక సుజనా చౌదరి గారు, మరి సీఎం రమేష్ గారు, సునీల్ దేవధర్ గారు, ఇటువంటి పెద్దలందరూ కూడా ఎన్నికల కమిషన్కి వెళ్ళి నవతరం పార్టీకి ఇబ్బంది కలిగే విధంగా అప్పుడు ఏదైతే ఆ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు కేటాయించారో ఆ గుర్తు ఇవ్వద్దని చెప్పి కూడా రకరకాల ప్రయత్నాలు చేసి మోకాలడ్డేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోయారు. రేపు జరగబోయేటువంటి 2024 సాధారణ ఎన్నికల్లో కూడా ఒక వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఏదైతే ఓటు చీలనివ్వమని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారో ఖచ్చితంగా ఓట్లు చీలుస్తాం. దానికి అవసరమైతే ఆ కూటమి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆ కూటమికి వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీలతోటి కలిసి పనిచేస్తాం, శక్తులతోటి కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రావు సుబ్రహ్మణ్యం గారు మరి జనసేనకి టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనంటే వైసీపీకి మీరు అనుకూలంగా పనిచేస్తున్నట్టేనా? వైసీపీయా, తెలుగుదేశమా, జనసేన పార్టీ అనేది కాదు. ఈ రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేయకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా అరచేతిలో వైకుంఠం చూపించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కనుక నరేంద్ర మోడీ గారు ఇచ్చి ఉన్నట్లయితే ఈరోజు రాష్ట్రం ఈ దుస్థితిలో ఉండేది కాదు. కానీ బీజేపీ ఒక వాడలాగుంటే అందులో చిన్న చిన్న పడవల్లాగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఇంకా కొంతమంది అంతర్గతంగా పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో అంటగాగే పార్టీ ఏదైనా సరే అది ఆంధ్ర ద్రోహుల పార్టీగా దాన్ని గుర్తిస్తాం. ఓకే, మొత్తానికి టీడీపీ జనసేన కూటమి వ్యతిరేకంగా చేయబోతున్నారు, ఓట్లు చేర్చబోతున్నారు. ఎస్, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ తప్పును వేలెత్తి చూపిస్తాం. భారతీయ జనతా పార్టీ తోటి వాళ్ళు పెట్టుకున్నటువంటి పొత్తును వ్యతిరేకిస్తూ వాళ్ళని గెలవనివ్వం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీనని ఈ సందర్భంగా స్పష్టంగా నవతరం పార్టీ నుండి తెలియజేస్తా ఉన్నాం. రావు సుబ్రహ్మణ్యం గారు స్పష్టం చేస్తున్నారు, ఏదైతే జనసేన టీడీపీ కూటమి, అంతేకాకుండా వీరు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అది కూడా అనైతిక పొత్తు కావడం వల్ల తాను వ్యతిరేకిస్తున్నానని, అంతేకాకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రెండు కూటమిలో ఓటమి కోసం నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను, ప్రయత్నిస్తాను, వారు ఓట్లు ఏదైతే ఉందో వాళ్ళ ఓట్లు ఖచ్చితంగా చీలుస్తానని కూడా రావు సుబ్రహ్మణ్యం గారు నవతరం పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం.